రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మనము మామిడి తోటకు రావడం జరిగింది. ఇది రొద్దం మండలం చిన్కోడపల్లి గ్రామము. రాజుల నాగరాజు అని వాళ్ళ తోటకి రావడం జరిగింది. ఇది తోట ఎన్నేళ్ళ కింద పెట్టారండి? 60లో 1960లో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ మొక్కలను పెట్టుకునే ముందు 20 అడుగుల డిస్టెన్స్తో పెట్టుకున్నారు. ఇప్పుడు కొన్ని మొక్కలు వెళ్ళిపోయినాయి. దాని నుంచి ఇప్పుడు కొత్త మొక్కలు కూడా వేసుకున్నారు. నాగరాజు గారు, మొక్కలు వేసుకునే ముందు మీరు ఖచ్చితంగా ట్రైకోడర్మాను, సుడోనమస్ అని దాంతోపాటు కొన్ని ఎరువులు వేసుకొని జీవన ఎరువులు వేసుకోవడం వల్ల ఏరు తెగులు రాకుండా ఉంటుందండి. అదేవిధంగా తెగులు మరియు పచ్చపురుగ మరియు దోమ, నల్లి ఇలాంటివన్నీ రాకుండా, మళ్ళీ పూత బాగా రావడానికి, కాయి అనేది బాగా రావడానికి, పూత రాలకుండా ఉండటానికి అన్ని రకాలైన తెగులు గురించి మనం డీటెయిల్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మామిడి తోట స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా డిసెంబర్ నెలలో. మీరు ఖచ్చితంగా ఒక తూరి తెగులు అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. అప్పుడే వాటి మందు కొట్టినారా? ఓకే. తెగులు మందులు కొట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎక్సోకోనజల్ అని వస్తుందండి. ఎక్సోకోనజల్ అనే మందుని సరిగ్గా వాడుకోవాలండి. ఎక్సోకోనజల్ మందును మరియు అదేవిధంగా దాంతో కలుపుకొని కార్బనిజం మ్యాంగోజబ్ కొట్టుకోవడం వల్ల ఇది తెగులు అనేది తగ్గిపోతుంది. తెగులు ఉధృతి ఎక్కువగా ఉండి చెట్లు చాలా డ్యామేజ్ అయిపోయి తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు గ్యారంటీగా ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నాడు అమిస్టర్ టాప్ అని వస్తుందండి. అమిస్టర్ టాప్ కొట్టుకోవడం వల్ల ఈ తెగులు ఉధృతి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా మనము డిసెంబర్ నెలలో ఖచ్చితంగా మీరు పూత రావడానికి కానీ ఏమిటికైనా కానీ లాంబ్డా మరియు ఇది నైట్రోబెంజన్ లేకుంటే హ్యూమిక్ యాసిడ్ అనే దానిని కొట్టుకోవడం వల్ల పూత ఎక్కువగా వస్తుంది. అదే దాంతోపాటు సల్ఫర్ కాంబినేషన్తో కొట్టుకోవడం వల్ల మొక్క అనేది ఈ సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ కూల్ టైంలో ఖచ్చితంగా సల్ఫరును, ట్రిప్కోనజల్లు, సల్ఫరు మరియు లాంబ్డా వేసుకొని కొట్టుకోవడం వల్ల ఈ తెగులు ఉధృతి మరియు పూత రావడానికి మొక్కలో హీట్ అని పుట్టి పూత ఎక్కువగా పూత ఎక్కువగా రావడానికి ఖచ్చితంగా సల్ఫర్ అనేది ఖచ్చితంగా వాడింటారండి. సల్ఫరు, ట్రిప్కోనజల్లును ఖచ్చితంగా వాడింటారు అనమాట. ఈ విధంగా వాడటం వల్ల మాత్రమే ఈ మొక్కలు అనేది ఈ విధంగా పూత రావడం అయింది. పూత వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి నాగరాజు గారు. పూత వచ్చిన తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే, పూత రాలకుండా ఉండాలంటే అది ప్లానాపిక్స్ అని వస్తుంది బేయర్ కంపెనీది. దాన్ని ఖచ్చితంగా 4.5 ml ఒక ట్యాంక్కి 20 లీటర్స్కి ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీరు ట్రాక్టర్తో కొట్టుకుంటారు కదా, అది 4.5 ml. వేరే దాంట్లోకైతే తక్కువ కొట్టాలా, మామిడి చెట్లు కట్టి కొంచెం 0.5 ml ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ పూత రాలకుండా ఉంటుంది. వచ్చిన పూత ఉండే దాంట్లో ఇప్పుడు మామూలుగా మీకు వచ్చిన పూత అంతా ఉండదు, ఒక 50% ఉంటుంది. 15 to 30% అది ఇంకా కొన్ని ఏరియాలో అయితే 20% పడిపోతుంది. ఆ విధంగా కాకుండా ప్లానాపిక్స్ కొట్టుకోవడం వల్ల పూత అనేది ఖచ్చితంగా 60% వరకు నిలబడుతుంది. ఎక్కువ దిగుబడి పొందడానికి ఎంతగానో సహాయపడుతుంది అన్నమాట మామిడి తోటలో. అదేవిధంగా మామిడి తోటలో ఎక్కువగా మనము బుడాల దగ్గర తెగులు ఉధృతి బుడాల దగ్గర ఖచ్చితంగా డించింగ్, కొన్ని చెట్లు పూత కాత గొడ్డు చెట్లు పడిపోయింటాయి అనమాట. గొడ్డు చెట్లు పడిపోయింటాయి. ఆ టైంలో ఖచ్చితంగా మీరు హ్యూమిక్ యాసిడ్, నైట్రోబెంజిన్ అనే దానిని డించింగ్ అంటే ఈడ రంధ్రాలు చేసుకోవాలి. చెట్టు చుట్టూ రంధ్రాలు చేసుకొని రంధ్రాల్లోకి హ్యూమిక్ యాసిడ్ కానీ నైట్రోబెంజిన్ వేసుకోవడం వల్ల ఇలా గొడ్డు చెట్లు పడిపోయింటాయి కదా, ఆ గొడ్డు చెట్లు కూడా పూత బాగా వచ్చి, కొమ్ము బాగా వచ్చి, కొత్త కొమ్ములు వేసి పూత రావడానికి సహాయపడుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు హ్యూమిక్ యాసిడ్ కానీ నైట్రోబెంజిన్ కానీ ఖచ్చితంగా డిచ్చింగ్ చేసుకోవడం వల్ల, గట్టిగా వేసుకోవడం వల్ల ఇట్లా గొడ్డు చెట్లు కూడా మంచిగా పెరిగి ఉండటానికి సహాయపడుతుంది. అదేవిధంగా కొన్ని దగ్గర ఎక్కువగా తెగులు ఉధృతి వల్ల ఇక్కడ రంధ్రాలు పెడుతూ ఉంటాయంట. రంధ్రాలు పెట్టి చెట్టు అనేది చాలా ఎండిపోయి ఉంటుంది అనమాట. ఈ కొమ్ము చూడే, ఈ రంధ్రాలు పడి ఉంటాయి కదా, ఆ టైంలో ఖచ్చితంగా మీరు దాన్ని క్లీన్ చేసేసి ఆ రంధ్రంలోకి మోనోక్రోటోపాస్ అని వస్తుంది. ఆ మోనోక్రోటోపాస్ని 20 ml సిరంజిలోకి వేసుకొని కొట్టడం వల్ల దాంట్లో ఉండే చెడు పురుగులన్నీ బయటకు వచ్చేసి మొక్క అనేది దాన్ని మళ్ళీ ఏదైనా ఒక బ్లూ కాపర్ కానీ ఏదైనా దాంతో క్లోజ్ చేయడం వల్ల అది తెగులు ఉధృతి తగ్గి మళ్ళీ చెట్టు రికవర్ అయ్యడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మనము ఖచ్చితంగా వాడుకోవాల్సింది ఏదైనా ఉందంటే
కార్బానిజం మ్యాంగో జబ్బు అనేది తెగులు మచ్చలకు కాయ టైంలో ఖచ్చితంగా మచ్చలు వస్తాయన్నమాట. మచ్చలు వస్తాయి కాయ టైంలో. ఆ కాయ టైంలో మచ్చలకి ఖచ్చితంగా మీరు కార్బానిజం మ్యాంగో జబ్బు కానీ కాంబినేషన్తో కొట్టుకోవడం వల్ల ఆ మచ్చల ఉధృతి అనేది తగ్గుతుంది. మచ్చ ఎక్కువగా ఉండి వచ్చినప్పుడు అమిస్టార్ టాప్ వేసుకోవడం వల్ల మచ్చ ఉధృతి తగ్గి మంచి తెగులు నివారణకి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అమిస్టార్ టాపు నైటివో అని వస్తుందండి, బేయర్ కంపెనీది. అది కూడా మనము ఒక దపాలుగా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక స్ప్రే చేసిన మందుని నెక్స్ట్ స్ప్రేలో వేరే మందు కొట్టుకోవాలి. ఒకే మందునే కొట్టడం వల్ల కూడా అది రిజల్ట్ అనేది కన్సిస్టెన్సీగా కరెక్ట్గా ఉండదు అనమాట. ఒక మందు కొట్టిన తర్వాత, ఒక తెగులు మందు కొట్టినాక తర్వాత ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో తెగులు మందు కొట్టుకోవడం వల్ల ఈ తెగులు వృద్ధి అనేది చాలా వరకు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది అనమాట. అదేవిధంగా మీరు మామిడి తోటలో ఎరువులు యాజమాన్యం ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా భాస్వరమును మరియు పొటాష్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. వాడుకోవడం వల్ల అదేవిధంగా మైక్రోన్యూట్రియన్స్ కాల్షియం, మెగ్నీషియం, బోరాను ఇట్లాంటివన్నీ 7 రకాలు ఉంటాయి. అది ఫార్ములా 4 అని వస్తుంది. దాంతోపాటు ఎరువుల్లో కలుపుకొని వేసుకోవడం వల్ల ఇట్లా ఎల్లోయిష్ ఇట్లుంటాయి కదా ఈ ఆకులు, ఎల్లో విధంగా ఉండే ఆకులు మైక్రోన్యూట్రియన్స్ లోపం వల్ల ఈ విధంగా జరుగుతాయి. ఈ విధంగా రాకుండా ఉండటానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది అనమాట. ఈ విధంగా అన్ని రకాల ఎరువులు ఖచ్చితంగా వేసేటప్పుడల్లా ట్రైకోడర్మా, సూడోనమస్ వేసుకోవాలి. దాంతోపాటు జీవన ఎరువులు ఇవి. దాంతోపాటు డిఏపి మరియు 10-26 కానీ లేకుంటే పొటాష్, రెడ్ పొటాష్ ఎంఓపి అని వస్తుంది. దాన్ని వేసుకోవడం వల్ల ఖచ్చితంగా గ్యారంటీగా దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. మనము ఏదైనా పంటకు కానీ ఖచ్చితంగా మంచి దిగుబడి రావాలంటే పొటాషు, భాస్వరం అనేది చాలా అవసరం అండి. పొటాషు, భాస్వరం వల్ల కాయ అనేది సైజులు రావడమే కాకుండా కాయ అనేది నాణ్యంగా ఉంటుంది. అదేవిధంగా మీరు స్ప్రేయింగ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా కొద్దిగా కాయలకి ఎరువులతో వేసుకునేటప్పుడు ఖచ్చితంగా బోరాన్ కూడా వేసుకోవడం వల్ల కాయ అనేది బాగా గిట్లు రాకుండా బాగా రౌండ్గా వచ్చి షైనింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. కాయ అనేది షైనింగ్గా ఉండడం వల్ల మార్కెట్లో ఎవడైనా పోయి కాయలు అమ్మేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఇవి షైనింగ్గా ఉంటాయి కాబట్టి రేట్ అమ్ముకోవడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి అన్నమాట. ఈ విధంగా మామిడి చెట్లలో వచ్చే అన్ని రకాలైన తెగులు గురించి చెప్పినాము. మళ్ళీ కాయ సమయంలో కూడా ఖచ్చితంగా పురుగు అనేది వస్తుంది అనమాట. ఆ టైంలో మీరు ఎక్కువ డేంజర్ మందులు కాకుండా సింపుల్గా సాఫ్ట్గా ఉండేదానికి ఇమామెక్తి బెంజెట్ అని వస్తుంది అనమాట. ఇమామెక్తి బెంజెట్ను దాంతోపాటు ఏదైనా ఒక గ్రోత్ ప్రమోటర్ కొట్టడం వల్ల మొక్కలో ఉండే కాయకి బొక్క పెట్టుకొట్టి కాయ రాలిపోకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది అనమాట. అది కాయ మొట్టి మీద దగ్గర అది పురుగు పడి అది కాయలు రాలిపోతూ ఉంటాయి. మీరు ఎక్కువగా గమనించుంటారు అనమాట. అలాంటి దానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. పురుగు మందు మరియు తెగులు మందు 2 కాంబినేషన్తో అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఖచ్చితంగా మామిడి తోటగా బాగా ఉండటానికి మాత్రం ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా మీరు నీటిపారుదల వ్యవస్థ కూడా ఖచ్చితంగా నీరు కూడా పెట్టినారు కదా, మీడియం ఎక్కువ పెట్టకుండా తక్కువ మీడియంగా పెట్టాలి. నీళ్లు ఎక్కువ ఓకే, ఇది ఏటిగడ్డి ప్రాంతం అట్లా ఉంది కాబట్టి బాగా ఇమిరిపోతాయి. కానీ నీళ్లు కూడా చాలా నీళ్లు పెట్టకుండా తక్కువగా పెట్టుకోవడం వల్ల కూడా మంచి కాయ అనేది దిగుబడి రావడానికి కూడా సహాయపడుతుంది. ఎక్కువ నీళ్లు పెట్టడం కూడా పూత అనేది రాలడానికి సహకరిస్తుంది అన్నమాట. నీళ్ళు మీడియం స్టేజ్ ఆఫ్ నీళ్లు ఖచ్చితంగా మీడియంగా వీక్లీ ఒకసారి మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్గా. ఓకే అండి. అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా నాగరాజు గారు? ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి. మీకు తోటలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా? ఏం డౌట్ లేదు, చెప్పండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మామూలుగా చేస్తాం పని చేస్తాము. మనకి అడ్జస్ట్ కాబట్టి మనం ఏం చేసేది. ఓకే, మందులు అన్నీ కొడతాము. ఓకే అన్నీ చేస్తాము. రసాయనిక ఎరువులు వాడతాము. ఈవిడు పేడ ఎరువులు కూడా వాడుకోవడం, మనం ఆర్గానిక్ ఎరువులు కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. ఎప్పుడు రెగ్యులర్గా కెమికల్ ఎరువులు వాడుకున్నా కూడా అప్పుడు ఆర్గానిక్ ఎరువులు ఎట్లాంటి వర్మీ కాంపోస్ట్ అని వస్తుంది. వర్మీ కాంపోస్ట్ కానీ అట్లా ఆర్గానిక్ ఎరువులు కూడా వాడుకోవాలన్నమాట. పేడ ఎరువు, గొర్రెల ఎరువు ఇట్లా వాడుకోవడం వల్ల కూడా మన భూమి సాంద్రతను పెంచుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి అన్నమాట. ఎక్కువగా కెమికల్స్ ఎక్కువగా వాడుకున్నా కూడా ఈ మామిడి చెట్లు కాబట్టి ఇవి హార్టికల్చర్ కిందకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనము జీవన ఎరువులు ఇట్లా
ఆ జీవన ఎరువులు ఏటైనా కానీ కొద్దిగా కెమికల్ పర్సంటేజ్ తక్కువ ఉండేటివి కూడా వేసుకోవడం వల్ల ఇవి పెద్ద చెట్లు కాబట్టి మనం బాగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి అన్నమాట. ఎక్కువగా కెమికల్ ఎరువులే కాకుండా ఒక ఇయర్లీ ఒక తూరు మాత్రమే కెమికల్ ఎరువులు వాడుకోవాలి. తర్వాత ఎవడన్నా ఒక తూరి మనం 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక తూరు కన్నా గ్యారంటీ ప్యాడ్ ఎరువులు అనేది వాడుకోవాలన్నమాట. వాడుకోవాలా కాదు కింద అవన్నీ కొమ్ములు కోసేయమన్నారు, కోసేయాలి నేలకు పడకుండా. కొమ్ములు ఉంటాయి కదా అవి ఎక్కువగా కింద ఉంటాయి కదా అవి కట్ చేసేసి పై కొమ్ములు మాత్రమే ఉంచి కిందకు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసేసేయండి. అలాంటే ఎగురు వచ్చేదే కాదు కిందకి ఇట్లా ఉంటుంది కదా ఇట్లా కిందకు ఉండడం వల్ల అది తెగులు ఉధృతి అనేది ఒక ఉధృతి ఎక్కువగా ఉంటుంది అనమాట. కట్ చేసేసి నీట్గా బాగా కొమ్ములన్నీ నీట్గా చుట్టూ నీట్గా కట్ చేపించేసి మొక్క అనేది నీట్గా యూనిఫామ్గా ఉండేటట్లు చూసుకుంటే మంచిదండి. అదే మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? మీరు ఏమైనా డ్రిప్లో ఎరువులు అట్లాంటివి ఏం వాడరు కదా, ఓన్లీ మామూలుగా పెద్ద చెట్లు కదా వాడడం. ఓకే ఓకే. ఎప్పుడైనా కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ నైట్రోబెంజిన్ కానీ డిచ్చింగ్ చేసుకోండి. ఒక 20 లీటర్లు 30 లీటర్లు క్యాన్లు తెచ్చుకొని ఈ మొక్కలు గొడ్డు చెట్లు పడిపోయి ఉంటాయి కదా దాంట్లో ఖచ్చితంగా ఇట్లా చుట్టూ ఇట్లా గడారతో ఇట్లా బాగా రంధ్రం చేసి చుట్టూ దాంట్లోకి ఒక నీళ్ళలే కలుపుకొనేసి నీట్గా రంధ్రాలు లేక పోసుకోవాలి. కొంచెం ఎత్తుకట్టు వస్తుంది, పూత పోస్తుంది, కాసి అంతా రాలిపోతుంది. ఇప్పుడు దీన్ని గమనించాలి. ఇది ఈ మలుగుబ ఒకటి అట్లా చేయాలి. ఈ మలుగుబ ఆడవుతుంది చెట్టు మలుగుబాబే బిల్బసం అన్నీ నిలుస్తాయి తిరిగి. అదే నేను చెప్పాను కదా ఇమామెక్తి బెంజెట్ కానీ ఏదైనా కానీ ఒక థయామెక్సిమం కానీ ఒక దోమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడా క్లోరిఫైడ్ 17.8% వస్తుంది. దాన్ని కూడా స్ప్రే చేసుకోవాలి. దపాల ఇన్సెక్టిసైడ్ అనేది వాడుకోవాలి. తెగులు మందులు ఖచ్చితంగా వాడుకోవడం వల్ల ఈ విధంగా అన్ని రకాలుగా నీట్గా వాడుకుంటే కొమ్మల్లో ఉండే రోగం తగ్గి అది రోగహీనత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది తట్టుకునే శక్తి లేక రాలిపోతాయి అన్నమాట. మన స్ప్రేయింగ్లు అనేవి కరెక్ట్గా టైం టు టైం ఏ టయానికి ఏం రోగం వచ్చిందో కరెక్ట్గా చూసుకొని మీకైనా డౌట్ వస్తే మేము దగ్గరలోనే ఉంటాము. మీరు వచ్చి అడిగినా కూడా మేము వచ్చి చూసి చెప్తా ఉంటాము. అదేవిధంగా ఒకవేళ నాకు తెలియకున్నా కూడా 100% మాకు సీనియర్స్ ఉన్నారనమాట, వాళ్ళతో అయినా కనుక్కొని మీకు కరెక్ట్గా మంచి రిజల్ట్ ఇవ్వడానికి మేము ఎంతగానో కృషి చేస్తామండి. అదేవిధంగా మీకు ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మేము మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతుకు సాయం అనమాట. మన ఛానల్ పేరు ఏమంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏదో మనకు తోటి సాయం ఏదో ఇప్పుడు మీకు ఇట్లా పూత రాలిపోతుంది కాయ రాలిపోతుంది అంటే ఆ టైంలో దానికి రీజన్ ఏమన్నా మేము వచ్చి మేము కానీ మా సీనియర్స్ కానీ ఎవరన్నా పిలుచుకొని వచ్చి మనం చూసి దానికి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వడము జరుగుతుందన్నమాట. అదేవిధంగా మేము ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కూడా మేము కనుక్కొని కానీ 100% వాళ్ళకి మెసేజ్ రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ ఖచ్చితంగా చెప్పి మన షాప్లో కాదు ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం చెప్పే మందులు కరెక్ట్గా రిజల్ట్ వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనకు అదే చాలన్నమాట. మన ఛానల్ ఉద్దేశం కూడా అదే అనమాట. అదేవిధంగా అండి ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే వీడియోలో కూడా మనం ఏం చెప్పబోతున్నామంటే అగ్రికల్చర్లో వచ్చే న్యూ టెక్నాలజీస్ అండి, డ్రోన్స్ కానీ ఏదైనా కానీ మళ్ళీ గడ్డి తొలగించడానికి వాడేవన్నీ కానీ అలాంటివి కానీ న్యూ టెక్నాలజీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దగ్గర 10 to 20 న్యూ టెక్నాలజీస్ అనమాట వస్తున్నాయన్నమాట. వచ్చిండయి ఆల్రెడీ మన ఏరియాలో తక్కువ, కానీ ఆ టెక్నాలజీస్ అన్నీ వాడుకోవడం వల్ల రైతు సేద్యం అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈజీ అయిపోతుంది. తద్వారా ఎటువంటి వాళ్ళైనా కూడా వ్యవసాయం అనేది చేసి మంచి రైతుకు అనేది మంచి పేరు తెచ్చుకోవడం వల్ల మన దేశం బాగుపడుతుంది. మన దేశానికి వెన్నెముక రైతే కాబట్టి ఈ విధంగా మనము రైతుకు సంబంధించిన ఏటైనా కానీ గవర్నమెంట్కి సంబంధించిన సబ్సిడీలు కానీ ఏటైనా గవర్నమెంట్కి సంబంధించిన వచ్చినప్పుడు కానీ ఏటైనా మళ్ళీ న్యూ టెక్నాలజీస్ కానీ ఏదైనా కొత్త క్రాప్ ఇన్నోవేటివ్ థాట్స్ కానీ ఇన్నోవేటివ్ క్రాప్స్ కానీ ఏదైనా కమర్షియల్ క్రాప్స్ కానీ అన్నింటి గురించి డీటెయిల్గా మన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. నాగరాజు గారు అంతే కదండి, మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఏం డౌట్ లేదు. ఓకే అండి. ఓకే నాగరాజు గారు, ఈ నాగరాజు గారు అండి బాగా కష్టపడే వ్యక్తి. ఈ చిన్ననాటి నుంచి ఏ సమయంలో అయినా కూడా ఆయన కష్టపడుతూనే ఉంటాడు అనమాట. ఈయన ఇదొకటే కాకుండా గాజుల వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. అది కాకుండా ఈ పంట మరియు వరి వేస్తాడు, మామిడి తోటలు చూసుకుంటాడు, బీట్రూట్ పెడతాడు, మిరప వేస్తాడు, అన్ని రకాలైన పంటలు పెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు అనమాట.
ఎటువంటి కల్మషం లేని వ్యక్తి అన్నమాట. మీరు ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మాతో అడిగితే మేము ఆన్సర్ అనేది ఖచ్చితంగా చేస్తాము నాగరాజు గారు. మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని రైతులు కోరండి. ఓకే.